నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో విశాఖ సిటీ పరిధిలో ఉన్న 4 నియోజకవర్గాల్లో ఒకటి విశాఖ ఉత్తరం. వైసీపీ వేవ్లోనూ ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరింది. ఈసారి ఎలాగైనా ఈ సీటులో విక్టరీ కొట్టాలని అధికార వైసీపీ భావిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం విశాఖ నార్త్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు రెండోసారి గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ప్రతి ఎన్నికల్లోనూ కొత్త వారికి అవకాశం ఇస్తూ వస్తున్నారు ఇక్కడ ఓటర్లు. దాంతో అన్ని ప్రధాన పార్టీల నుంచి కొత్త నేతలు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారి కూడా అభ్యర్థులు ఖరారు కాలేదు, కానీ పోటీ మాత్రం అన్ని పార్టీల్లోనూ తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు విశాఖ నార్త్ నియోజకవర్గంలో 3 సార్లు ఎన్నికలు జరిగితే 3 పార్టీల అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. ఏ పార్టీ కూడా ఇక్కడ వరుసగా 2 సార్లు గెలుపు జెండా ఎగరేయలేకపోయింది. ఈ నియోజకవర్గం పరిధిలో దాదాపు 2.5 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపుల ఓటు బ్యాంకు ప్రధానంగా ఉంటుంది. కాపుల, బీసీల మద్దతు ఉన్న పార్టీ అభ్యర్థినే విజయం వరిస్తుందనే టాక్ ఉంది. 2014లో విశాఖ నార్త్ సీట్ నుంచి బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గెలుపొందారు. అప్పట్లో జనసేన పోటీలో లేకపోవటం, టీడీపీ జనసేన మద్దతు ఉండటంతో విష్ణుకుమార్ రాజు గెలుపు సునాయాసమైంది. కానీ తర్వాతి ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి బరిలో దిగారు. వైసీపీ కూడా అభ్యర్థిని మార్చి కేకే రాజును పోటీలో నిలిపింది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. అంతటి వైసీపీ ప్రభంజనంలోనూ ఇక్కడ తెలుగుదేశం గెలుపు జెండా ఎగరేసింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. వైసీపీ నేత కేకే రాజు విశాఖ నార్త్లో అధికార పార్టీ తరపున తానే ఎమ్మెల్యే అన్నట్లుగా వ్యవహరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని ఢీకొట్టి తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్ముతున్నారు. ఈసారి కూడా తనకే టికెట్ ఇస్తానని సీఎం జగన్ హామీ ఇవ్వటంతో నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పంచకర్ల రమేష్ బాబు తనకు టికెట్ రాదని క్లారిటీ రావటంతో జనసేనలో చేరిపోయారు. ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. తెలుగుదేశం నుంచి మరోసారి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారా లేదా అనే చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లు పక్కచూపులు చూసిన గంటా రాష్ట్రంలో పొలిటికల్ ట్రెండ్ మారేసరికి మళ్లీ తన ప్రయత్నాలను విరమించుకొని టీడీపీలోనే కొనసాగుతున్నారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు సర్వం తానే అనే కలరింగ్ ఇస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు పోటీ చేసిన చోట మళ్లీ పోటీ చేయకుండా ఓటమెరగని నేతగా, అధికారం ఎక్కడ ఉంటే అక్కడుండే నాయకుడిగా గంటా శ్రీనివాసరావుకు పేరుంది. ఆ మధ్య స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో రాజీనామాతో హడావిడి చేశారు గంటా శ్రీనివాసరావు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఖాయం కావటంతో నార్త్లోనే పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఈసారి పార్టీ మారైనా సరే విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. 2014లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా నార్త్ సీట్ను బీజేపీకి కేటాయించారు. అప్పుడు విష్ణుకుమార్ రాజు గెలిచారు. టీడీపీ కనుక విశాఖ నార్త్ నుంచి అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు విష్ణుకుమార్ రాజు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే విశాఖ నార్త్లో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంటుంది. జనసేన మద్దతు ఉండటం వల్ల టీడీపీకి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.